హాయ్ కోడర్స్, ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీ వాళ్ళంటే గోడకి ఏదో ప్రాబ్లం వచ్చింది. నువ్వు పెయింటర్ కి కాల్ చేస్తేనే ఏమైందంటే వాడు ఫోన్ ఎత్తి ఏదో ఏం చేయాలనేది చెబుతాడు. సేమ్ ఫంక్షన్స్ కూడా అంతే. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఒక ఫంక్షన్ తీసుకున్నాను, ఏమని డెఫ్ అని పెట్టేసి, అసలు ఏంది తర్వాత చూడండి, డెఫ్ అంటే ఏంది అవి తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి. డెఫ్ పెయింట్ వాల్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని పెయింటర్ ఈస్ పెయింటింగ్ ది వాల్ అన్న. ఎప్పుడు కాల్ ది ఫంక్షన్, ఆ పెయింటర్ కి నేను కాల్ చేస్తేనే, కాబట్టి కాల్ ది ఫంక్షన్ అని పెట్టుకొని పెయింట్ వాల్ అనగానే మనకు అవుట్పుట్ లో ఆ యొక్క పెయింటర్ ఈస్ పెయింటింగ్ ది వాల్ అని చెప్పేసి వచ్చేసింది. ఓకేనా? సో నువ్వు ఖచ్చితంగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే కీవర్డ్ అనే డెఫ్ ను వాడాలి. అదేవిధంగా గ్రీట్ అంటే ఏం నేమ్ అయినా సరే నేమ్ అనేది ఇవ్వాలి దానికి. అదే విధంగా పెరాన్సిస్ వాడి కాలన్ అనేది ఉంటుంది కదా, ఆ కాలన్ కూడా వాడాలి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డెఫ్ గ్రీట్ అని పెట్టేసి ప్రింట్ అని హలో వరల్డ్ అన్నాడు. సో నేను నెక్స్ట్ కాలింగ్ చేసుకుంటున్నా ఫంక్షన్, అప్పుడే ప్రింట్ అయితే అనమాట గ్రీట్ అని చెప్పి. అప్పుడు మనకి అవుట్పుట్ లో ఆన్సర్ అనేది హలో వరల్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి తెలిగి ఏంటంటే ఫంక్షన్ పారామీటర్స్ అనమాట. సో ఒక ఫంక్షన్ తీసుకున్నాను ఇక్కడ, డెఫ్ గ్రీట్ యూజర్ అని. సో అక్కడ ఇందాక పెరాన్సిస్ లో ఖాళీ ఉంది, ఇప్పుడు పెరాన్సిస్ లో నేమ్ అని పెట్టా. దానికి నేను కాలింగ్ టైంలో ఏం చేస్తానయ్యా అంటే ఒక వాల్యూ అనేది ఇస్తా, దాన్ని ఆర్గ్యుమెంట్ అంటున్నా. ఒక వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చాను, చందు అని ఇచ్చా. సో నెక్స్ట్ ప్రింట్ అని కొట్టంగానే హలో చందు అని వచ్చేసింది. సేమ్ లైక్ దట్.